మీ ఆయన గారు ఏరి? మా ఆయన గారు ఎప్పుడో చచ్చిపోయారు. ఎప్పుడో చనిపోయారు. పిల్లలు? పిల్లలు ఎవరు లేరమ్మా. పుట్టలేదు. పిల్లలు ఎవరు లేరు. పుట్టలేదా మీకు? ఓ పాప పుట్టింది కానీ కదా, ఓ పాప పుట్టింది కానీ చచ్చిపోయింది. ఎన్నాళ్ళ క్రితం చనిపోయి? అన్నాళ్ళు అయింది. పెళ్ళి అయింది ఆవిడకి? పెళ్ళి అవ్వలేదు, చిన్న వయసులోనే చనిపోయారా? ఆ ఇల్లు పడిపోయే వరకు ఎందుకు ఉంచుకున్నారు? మరి ఎవరు దిక్కులేక అలా ఉంచుని అందులోకి ఒంట్లో బాగోలేదమ్మా, పడిపోయాను మేము. పడిపోయి నడువు నొప్పి వచ్చేసింది, మరి అలాగ ఉండిపోయింది. అందులోకి పక్కనే మా అమ్మగారు వీళ్ళు అందరూ తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు. పెన్షన్ అందుకొని 1000 రూపాయలు, 2,000 3,000 అద్దమ్మది నన్ను పెట్టి 1000 రూపాయలకి ఇచ్చినారు. ఉంటాను. ఓకే. మీకు అక్క చెల్లెళ్ళు కానీ అన్నదమ్ములు కానీ ఎవరు లేరు? ఎవరు లేరమ్మా. అసలు మీరు పుట్టిగా ఒకరా? ఒక్కదాన్ని. తోబుట్టువులు ఎవరు లేరు? లేరు. ఇప్పుడు వాళ్ళ పిల్లలైనా వచ్చి చూసి వెళ్తారు అనుకోవడానికి కూడా లేదు. సరేనమ్మా. వంట ఏం చేశారు? కొద్ది ములంకాడ తెచ్చుకొని వండుకున్నాను. పక్కింటమ్మ కొద్దిసారి రాత్రులు అన్నం తీసుకొని వచ్చిందమ్మా. సంవత్సరం నుంచి రాత్రులు అన్నం అయితే తిన్నమ్మా. కొద్ది మజ్జిగ కలుపు తాగుతాను పొడవు. అంతే అంతే. రేషన్ అది వస్తుందమ్మా మీకు? 5 కేజీలు వస్తుంది. 5 కేజీలు సరిపోతున్నాయా నెలంతటికి? మరి ఇక ఈ షుగర్ వచ్చిన కానించి సాల్తనే కదా సరిపోతున్నాయి. అలాగనే షుగర్ వల్ల సగం బియ్యం కలిసి వస్తున్నాయి అంతేనా? తినకన్నా ఉంటే సైలు కలిసి వస్తున్నాయి, లేకపోతే లేదు. అంత ముందు కొనుక్కుండేదాన్ని. సో ఆ విధంగా మీకు డబ్బులు మిగిలే బియ్యానికి. ఆ డబ్బులు మిగతా డబ్బులు మెడికల్కి వేస్తున్నారులే కానీ నేను బియ్యం ఇస్తాను తీసుకోండి, సరేనా? కానీ వండుకు తినండి, దానికి తగ్గట్టు మెడిసిన్ వాడుతూ రైస్ మరి చూసుకొని తినండి. ఇదిగో అవి 26 కేజీల బియ్యం. అవి ఇగమ్మా, ఇవి కిరాణా సామాన్లు. ఇందులో పట్టుకోండి. ఇందులో కావాల్సినవన్నీ ఉంటాయి, మీకు కావాల్సినవన్నీ కూడా. ఓకేనా? నిత్యావసర సరుకులు అవన్నీ ఉంటాయి, పెట్టుకోండి. ఇక్కడ బరువు ఉంది కదా. ఓకే సరే. ఇదిగో చీర. సంతోషంతో ఈ దెబ్బతో షుగర్ కూడా పోవాలి నీకు. అదే మీ దయ వల్ల, దుర్గమ్మ దయ వల్ల, మీ దయ వల్ల మంచి ఆరోగ్యంగా ఉండండి ఇప్పటి నుంచి. ఇంకా ఏమైనా అవసరం అయితే ఇక్కడ నిత్యావసర సరుకులు అన్నీ ఉంటాయి. బియ్యం ఏం కొనక్కర్లేదు. నాకు తెలిసి నువ్వు షుగర్ పేషెంట్ కాబట్టి ఏదో 3 నెలలు వచ్చేస్తాయి నీకు, సరేనా? నువ్వు తిన్నాను బియ్యానికి. మళ్ళీ బట్టలు గట్ట కొనేకు, ఏదైనా పనికి వస్తుంది, హెల్త్కి ఉంచుకో, సరేనా? ఇంకా బామ్మ నా కోసం ఎదురు చూస్తుంది, ఇంకో బామ్మ. ఆవిడ దగ్గరికి వెళ్ళాలి. నీలాంటి ఆవిడ ఒకరు ఉన్నారు కదా, వెళ్తాను.